నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అని కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో అందరికీ ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉందండి. నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారుకి ఏంటంటే ఈ యొక్క 3.0 మనకి వెబ్సైట్ అనేది అప్డేట్ అవుతుంది కదా. సో అనేక రకాల అప్డేట్స్ వస్తున్నాయి అండ్ గ్లిచెస్ కూడా వస్తాయి అనమాట. దీని కారణంగా ఏంటంటే చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారుల యొక్క సర్వీస్ హిస్టరీలో డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ సంబంధించిన కొన్ని మతలబులు అనేవి జరుగుతున్నాయి. సో దాన్ని ఎట్లా సరి చేసేది ఏంటనేది మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక సర్వీస్ హిస్టరీ చూపిస్తానండి. ఓకేనా, ఎగ్జాంపుల్గా మాత్రమే దీన్ని చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చిన ఈ కొత్త 3.0 అప్డేట్ విషయంలో కానివ్వండి, అలాగే ఈ మంత్ నుంచి మనకు అనేక రకాల గ్లిచెస్ అనేవి వచ్చాయి కదా. దాని కారణంగా ఏంటంటే ఒక ఈపీఎఫ్ ఖాతాదారుడు యొక్క మెంబర్ ఐడిలో అయితే మొన్నటి వరకు అంటే 1 మంత్ బ్యాక్ వరకు ఏంటంటే తనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ డేట్స్ రెండు కూడా ఉండేవి. ఓకేనా, 2 డేట్స్ ఉండేవి. అయితే ఒక 10 days 15 days బ్యాక్ ఏంటంటే అతను చెక్ చేసుకుంటే తనకి డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ ఒకటి మాత్రం అంటే ఈ డేట్ మాత్రమే చూపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ డేట్ అనేది నాట్ అవైలబుల్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ మాత్రమే చూపిస్తుంది. మిగతా అన్ని కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ ఇట్లాంటి అన్ని కూడా నాట్ అవైలబుల్ అని చూపిస్తున్నాయి. సో ఎందుకు ఇలా చూపిస్తున్నాయి? 1 month బ్యాక్ అయితే నాకు డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ 2 డేట్స్ ఉండేవి. బట్ ఇప్పుడు మాత్రం డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఎందుకు? సో ఏదైనా సంథింగ్ ఇష్యూ అయిందా, లేకపోతే నాకు ఈపీఎస్ సంబంధించి నేను ఎలిజిబుల్ కాదా ఇప్పుడు అని చెప్పేసి నన్ను కాంటాక్ట్ అయ్యాడు. అది ఎందుకు అలా వచ్చిందంటే మనకి ఈ యొక్క వెబ్సైట్ గ్లిచ్ వల్ల అలా వస్తున్నాయి. ఓకేనా, ఒకవేళ మీకు ఇంతకుముందు డేట్స్ ఉండి కూడా సో ఇప్పుడు మీకు నాట్ అవైలబుల్ అని చెప్పిస్తే మీరు జేడీ ద్వారా మీరు మార్చుకోవచ్చు. మనకి ఏంటంటే జేడీ కూడా సింప్లిఫికేషన్ చేశారనమాట. ఓకేనా, ఎంచక్గా. సో అది కూడా మీకు చూపిస్తాను, ఆ డాక్యుమెంట్ మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఈ డాక్యుమెంట్లో మనం ఒకవేళ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అండ్ రీజన్స్ మనం మార్చాలంటే ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి ఏంటి అని చెప్పేసి మనకు క్లియర్గా ఈ యొక్క సింప్లిఫికేషన్లో ఓకేనా ఈ ఎస్ఓపిలో క్లియర్గా ఇచ్చారన్నమాట. ఓకే, అయితే ఇన్ కేసు మీకు ఇంతకుముందు డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎఫ్ కానివ్వండి ఈపీఎస్ ఉండి 1 month బ్యాక్ ఉండి ఇప్పుడు బై డిఫాల్ట్గా పోతే అంటే ఏదైనా గ్లిచ్ వల్ల మీకు అవి కనిపించకపోతే నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటే కనుక జస్ట్ మీరు ఒక డాక్యుమెంట్ పెడితే సరిపోతుంది. ఓకేనా, సో నేనేం చేశానంటే డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ అనేది ఇంతకుముందు ఉండి అంటే నెల క్రితం ఉండి సో ఇప్పుడు అది నాట్ అవైలబుల్ ఉందని చెప్పేసి సో దాన్ని నేను జేడీ ద్వారా ఎడిట్ చేసి ఒక డాక్యుమెంటే అదేంటి పే స్లిప్ మాత్రమే జస్ట్ నేను త్రూ చేశాను హెచ్ఆర్ వాళ్ళకి. ఓకేనా, జస్ట్ పే స్లిప్పే 2 సార్లు నేమ్ మార్చి అంటే 2 డాక్యుమెంట్స్ కాలంలోనూ ఒకటే పే స్లిప్ని సో నేను నేమ్స్ మార్చి అప్లోడ్ చేశాను అనమాట. నా దగ్గర వేరే డాక్యుమెంట్స్ ఏం లేవు, జస్ట్ నా దగ్గర పే స్లిప్ మాత్రమే ఉంది. అయితే డేట్ ఆఫ్ జాయినింగ్ మనం మార్చాలి అంటే కనుక కంపల్సరీ మన దగ్గర ఉండాల్సింది ఏంటి, ఎంప్లాయీ రిజిస్టర్, అటెండెన్స్ కానివ్వండి, అపాయింట్మెంట్ లెటర్ కానివ్వండి, ఆఫర్ లెటర్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన లెటర్ హ్యాడ్ కానివ్వండి. ఓకేనా, సెల్ఫ్ డిక్లరేషన్ కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇంతకుముందు చెప్పాను. ఓకేనా, మీకుగా సెల్ఫ్ డిక్లరేషన్ కూడా రైట్ చేసి లేదా టైప్ చేసి లేదా రాసి సో ఈపీఎఫ్ వారికి ఇక్కడి నుంచి మీరు త్రూ చేసుకోవచ్చు అనమాట జేడీ ద్వారా. బట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మ్యాచ్ అవ్వాలి, ఈ విషయం మీరు గమనించాలి. ఓకేనా, అట్లాగైనా మీరు చేసుకోవచ్చు. ఓకే, అయితే నేను ఇచ్చిన పే స్లిప్లో ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది క్లియర్గా ఉంది అందులో. సో ఆ ఒక్క డాక్యుమెంట్ 2 సార్లు కూడా నేను అప్లోడ్ చేశాను. 2 times 2 కాలమ్స్లోనూ అదే పే స్లిప్ను అప్లోడ్ చేశాను. సో దాన్ని ఈపీఎఫ్ వారు ఓకేనా అంటే మన హెచ్ఆర్ అయితే యాక్సెప్ట్ చేశారు అండ్ ఈపీఎఫ్ వారు కూడా యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ కరెక్షన్ డేట్ అనేది మార్చారనమాట. ఓకేనా, ఆ అకౌంట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు బై విశాఖపట్నం ఫీల్డ్ ఆఫీసు. ఓకేనా, సో నేను 7 October 2011 ఇది డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట ఈ ఖాతాదారుది. ఓకేనా, ఇంచుమించు 14 days అయిపోయింది. ఓకే, అయితే ఇది మారిపోయింది. ఈ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఈపీఎస్ డేట్ అనేది ఇంత ముందు ఉండి నెల క్రితం ఉండి ఈ 15 రోజుల క్రితం అతను చూసుకుంటే ఆ డేట్ అనేది నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఉంటే ఎందుకు అని చెప్పేసి నేను కాంటాక్ట్ అయ్యాడు. సో నేను ఇట్లా సబ్మిట్ చేశాను. సో సబ్మిట్ చేస్తే సో దాన్ని అయితే మార్చేశారు విత్ జస్ట్ 1 డాక్యుమెంట్ 2 సార్లు అప్లోడ్ చేసి పెట్టాను. అది కూడా ఏంటంటే పే స్లిప్ మాత్రమే. అయితే ఇక్కడ మనకి కాంట్రిబ్యూషన్స్ అనేది చెప్పే కదా, కాంట్రిబ్యూషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కాంట్రిబ్యూషన్ సంబంధించినవి మ్యాచ్ అయితే ఈపీఎఫ్ వారు కంపల్సరీ అప్రూవ్ చేస్తారన్నమాట. ఈ విషయంలో ఎలాంటి ఇది లేదు. ఓకేనా, ఈ విషయాన్ని గమనించలేవు. ఇన్ కేసు కాంట్రిబ్యూషన్స్ అనేవి అటు ఇటుగా ఉన్నాయి అనుకోండి మనం ఇచ్చిన డేట్కి, అప్పుడు మీకు అప్రూవ్ అవ్వదు.
ఓకే, వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా. సో సింప్లిఫికేషన్లో ఏంటంటే మనం సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇచ్చుకోవచ్చు, మనకి మనంగానే టైప్ చేసుకొని ఒక డాక్యుమెంట్ రెడీ చేసి సైన్ వేసుకొని ఓకే, సో వాళ్ళకైతే త్రూ చేయొచ్చు. సో అందులో మీరు క్లియర్గా చెప్పాలి, సో నా డేట్ ఇది, నా డేట్ ఇది, సబ్మిట్ అట్లా అయిందని చెప్పేసి. ఓకేనా. సో అక్కడ కాంట్రిబ్యూషన్స్ అనేవి మీకు మ్యాచ్ చేయాలనుకోండి, వాళ్ళు మార్చేస్తారు, నో ఇష్యూ. ఓకే, బట్ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయర్ సహాయం చేయాలి. బట్ అక్టోబర్ 2017 తర్వాత వాళ్ళకైతే నో ఇష్యూ. ఓకేనా. ఒక్కోసారి ఏంటంటే వాళ్ళే అప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా. ఇన్ కేసు డాక్యుమెంట్ అడిగితే మీరు అప్లోడ్ చేయాలి, అప్పుడు మీకు హెచ్ఆర్ ఓకే చేస్తే సరిపోతుంది అనమాట. 2017 అక్టోబర్ తర్వాత జాయిన్ వాళ్ళకి మీరు అప్రూవ్ చేసి హెచ్ఆర్ అప్రూవ్ చేస్తే డేట్స్ అనేవి మారిపోతాయి. పిఎఫ్ ఆఫీసులతో సంబంధం లేదు ఈ పర్టికులర్ సింప్లిఫికేషన్ ప్రకారం. ఓకేనా. సో చూశారు కదా, ఇన్ కేస్ మీకు కనుక డేట్స్ అనేవి ఇంతకుముందు ఉండి ఇప్పుడు కనుక మాయమైపోతే సో వాటిని ఈ విధంగా జస్ట్ సింగిల్ డాక్యుమెంట్ ఏదైనా ఏ డాక్యుమెంట్ అయినా పర్లేదు కాంట్రిబ్యూషన్కి మ్యాచ్ అయ్యేలాగా మీరు డేట్స్ అనేవి ఇచ్చి సో వాళ్ళకైతే త్రూ చేయండి డాక్యుమెంట్ అడిగితే. ఈ విషయం మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. ఏ డాక్యుమెంట్ అయినా పర్లేదు అనమాట, పే స్లిప్ అయినా పెట్టేసుకోవచ్చు. సింగిల్ డాక్యుమెంట్ 2 సార్లు కూడా అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా, 2 కాలంలో అప్లోడ్ చేసుకోవచ్చు సింగిల్ డాక్యుమెంట్. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏదైనా పెయిడ్ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, క్వైరీ ఉన్న పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మన తెలుసుకోండి కింద సబ్స్క్రైబ్ ఉంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.